హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు AWR ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సీజర్ సాల్మనస్ రీల్. సో 3850 ఉంటుంది. సో దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే షార్ట్ కొట్టినప్పుడు డ్రాగ్ అయితే ఊడిపోతుంది ఫ్రెండ్స్. దీనికైతే మెటల్ గేర్స్ అప్గ్రేడ్ చేయమని రీల్ అయితే వచ్చింది మనకు. సో దీన్ని కంప్లీట్గా ఇప్పేసి మెటల్ గేర్స్ వేసి సో దీని పర్ఫార్మెన్స్ చూస్తా. ఎందుకంటే షార్ట్ కొట్టిన తర్వాత ఇట్లా బట్టి తిప్పితే ఇట్లా తిరుగుతుంది. సో డ్రాగ్ పోతుంది ఫ్రెండ్స్. ఇట్లా సౌండ్ కూడా వస్తుంది చూడండి. సో దీనికైతే మెటల్ గేర్స్ వేసి చూపెడతా. కస్టమర్ అయితే మనకు పినియన్ గేర్, డ్రాగ్ గేర్, మెయిన్ గేర్ పోయిందని అన్నాడు. కానీ ఇది ఇప్పిన తర్వాత దీని ప్రాబ్లం ఏం చెప్తా ఫ్రెండ్స్. చూడండి గైస్, చూడండి ఈ రీల్కి అయితే మెటల్ గేర్స్ వేసినాం. మెటల్ గేర్స్ వేసినాక చూడండి దీని పర్ఫార్మెన్స్ అయితే ఎట్లా జరుగుతుందో. సో ఇది ఈ విధంగా అప్గ్రేడ్ చేసుకుంటే మన రీల్ అయితే నంబర్ 1 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి మెటల్ గేర్స్ అయితే వేసిన. సో దీంట్లో ఒక పాల్ కూడా వేసిన. ఇప్పుడైతే ఇది బిగించేసి మీకు కంప్లీట్ వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్ అవుతుందో. డ్రాగ్ కెపాసిటీ కూడా చూపిస్తా. గాయస్ చూడండి, ఇగో ఈ రీల్ అయితే మెటల్ గేర్స్ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఎంత స్మూత్ అయిపోయిందో. ఇగో మామూలుగా ఉండకపోవట్లేదు. సో ఇంత స్మూత్ అయితే అయిపోయింది. చూడండి ఇక ఇంతకుముందు అయితే ఇది ఇట్లా పట్టుకుంటే డ్రాగ్ అయితే స్లిప్ అయింది కదా. ఇక చూడండి ఇప్పుడైతే ఎంత వచ్చినా స్ప్లిట్ కాదు. సో మెటల్ గేర్స్ అయితే గట్టిగా పట్టుకుంటాయి, ప్లాస్టిక్ అయితే స్ప్లిట్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు రీల్ అయితే. ఇలా మెటల్ గేర్స్ వేసుకుంటే మన లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. రీల్ అయితే కంప్లీట్గా అప్గ్రేడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి AWR ఫిషింగ్. కంపల్సరీ మన ఛానల్ని ఫాలో చేసుకోండి. ఇంకెవరికైనా ఇలాంటి రీల్ రిపేర్ కావాలంటే ఎవరికన్నా ఉంటే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి AWR ఫిషింగ్.